ఇప్పుడే బాహుబలి ఎపిక్ మూవీస్ వచ్చిన లోపల సెలబ్రేషన్స్ అయితే అంతా చేయనిస్తలేరు. ఇంతకుముందు పేపర్స్ అవన్నీ లోపలికి అయితే అలౌ చేస్తుండే, ఇప్పుడైతే పేపర్స్ అవన్నీ అయితే లోపల చేయనిస్తలేరు. ఇప్పుడు చూడవచ్చు అటు సైడ్ పాల ప్యాకెట్లో చేస్తున్నందుకు సెక్యూరిటీ వాళ్ళు అయితే ఆపేస్తారు. చూడండి ఒకసారి చూపిస్తాను, చూస్తున్నారా? మొత్తం మస్తు స్ట్రిక్ట్గా అయితే ఉన్నది. ఎందుకంటే కటౌట్ పైకి ఎక్కి ఇంతకుముందు మేము అంటే ఫ్యాన్స్ అంతా సెలబ్రేట్ అయితే చేస్తుంటే పైకి ఎక్కి పాలు వేయడం ఇట్లాంటివన్నీ ఇప్పుడైతే మస్తు చెకింగ్ అయితే నడుస్తుంది అనమాట. బయట చెకింగ్ చేస్తారు, మన దగ్గర ఏమున్నాయి ఏందని చెప్పేసి లోపలికైతే అలో చేస్తలేరు ఇవన్నీ. ఇక లోపల కూడా సెలబ్రేషన్స్ కొంచెం లిమిటెడ్గానే ఉండే, స్క్రీన్ ముందుకెళ్ళి ఆడు ఇవన్నీ రెస్ట్రిక్ట్ అయిపోయినాయి. పుష్ప 2 స్టెంప్డ్ అయిన తర్వాత కొంచెం ఇవన్నీ రెస్ట్రిక్ట్ అయితే అయినాయి. ఇప్పుడైతే సెలబ్రేషన్ చేసుకున్నాం కానీ థియేటర్లో, బట్ ఆ పాత జోషు అదంతా రాలేదు. అదంతా వస్తే కూడా వేరే లెవెల్ అయితే ఉంటుండే అనమాట. ఇక బాహుబలి ఎపిక్ సినిమా చూసిన తర్వాత నా ఫీలింగ్ ఏంటంటే రాజమౌళి మస్తు అయితే ఎడిట్ అయితే చేసిండు. కొన్ని సీన్స్ని సింక్రనైజ్ చేసిండు అనమాట, పాత సీన్స్కి ఈ సీన్స్కి మ్యాచ్ చేసి. ఇక అట్లా ఇట్లా కాదు, సినిమా అయితే వేరే లెవెల్ అయితే ఉంది. సేమ్ ఆ మ్యూజిక్ చూసి విన్నా కానీ, లేదంటే మన ప్రైమ్ ప్రభాస్ని చూసినా కానీ, లేదంటే ఆ ప్రైమ్ ప్రాణాలు చూసినా కానీ, అదంతా ప్రైమ్ అనుష్క, ఇదంతా అదొక టైం అనమాట. 10 years బ్యాక్ మూవీ ఇప్పుడు రిలీజ్ అవ్వడం అండ్ అందరూ దానికి ఎక్సైటెడ్గా ఉండడం, ఇదంతా వేరే లెవెల్. ఇక నేను ఇట్లా ఈ సెలబ్రేషన్లో పాటినందుకు మస్తు అయితే హ్యాపీ ఫీల్ అవుతున్నాం. మీరు ఈ బ్లాగ్ చూసిన తర్వాత మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు ఏంటనేది మీరు కామెంట్ చేసి చెప్పండి. ఫ్రెండ్స్, మీకైతే వీడియో నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి.